హాయ్ అందరికీ. మీరెవరైనా కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకొని ఉంటే అది కూడా ఈ నెల 25 లోపల అంటే 22వ తేదీ గానీ, 23వ తేదీ గానీ, 24వ తేదీ గానీ, 25వ తేదీ గానీ మీరెవరైనా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఉంటే ఒక్కసారి మీరు ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్ చేసి వివరంగా తెలుసుకోండి. ఎందుకంటే చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. నిన్న నేను చేసిన వీడియోలో కూడా చెప్పా. ఎమిరేట్స్ ఈ నెల 30 వరకు క్యాన్సిల్ అయిపోయింది. ఇతిహాజ్ ఎయిర్వేస్ క్యాన్సిల్ అయింది. ఫ్లై దుబాయ్ క్యాన్సిల్ అయింది. ఎయిర్ అరేబియా కూడా క్యాన్సిల్ అయిపోయిందని నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఈరోజు మళ్ళీ అప్డేట్ వచ్చింది. మన ఇండియా నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయని ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు శ్రీలంక నుండి కూడా శ్రీలంక ఎయిర్వేస్ కూడా క్యాన్సిల్ అయిపోయిందని కూడా అప్డేట్ అయితే వచ్చింది. అలాగే గల్ఫ్ ఏరియా కానీ, ఉమన్ ఎయిర్వేస్ కానీ, సలాం ఎయిర్వేస్ కానీ, అలాగే సౌదీ ఎయిర్లైన్స్ కానీ ఈ ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఫ్లైట్లు నిజంగానే క్యాన్సిల్ అయినాయా లేదని అయితే ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే రాలా, కానీ ఇవి కూడా క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు ఆల్మోస్ట్. నాకు తెలిసి అయితే మిగతా ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయినప్పుడు ఇవి కూడా కంపల్సరీ క్యాన్సిల్ అయి ఉంటాయి. నేను చెప్పిన ఈ ఫ్లైట్కి మీరు ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని ఉంటే 25 లోపల వెళ్ళడానికి జూలై 22వ తేదీ కానీ, 23వ తేదీ కానీ, 24వ తేదీ కానీ, 25వ తేదీ కానీ, 26వ తేదీ కానీ మీరు ఎవరైనా వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటే కంపల్సరీగా మీరు ఒకసారి ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి. మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందా, మాకు పలానా రోజు టికెట్ ఉంది, ఆ రోజుకి మా ఫ్లైట్ ఉందా లేదా అనేది ఈ రోజే ఫోన్ చేసి కనుక్కోండి. మళ్ళీ మీరు ఒకవేళ వాళ్ళు ఉండాది ఫ్లైట్ తిరుగుతున్నాయని చెప్పారంటే ఒక రోజు ముందు ఫోన్ చేయండి. ఒక 10-12 గంటల ముందు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోండి. రేపు 10 గంటలకు మీరు బయలుదేరాలనుకోండి, ఈ రోజు నైట్ ఫోన్ చేసి కనుక్కోండి. మేము రేపు బయలుదేరాలి, పలానా ఫ్లైట్కి మేము రేపు బయలుదేరాలి, ఫ్లైట్ ఉందే క్యాన్సిల్ అయిపోయిందని ఒక రోజు ముందే మీరు ఫోన్ చేసి కూడా కనుక్కొని తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కువైట్ పైకి మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ దాడుల కారణంగా వేరే కంట్రీల నుంచి రావాల్సిన ఫ్లైట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఓన్లీ ఇప్పుడు మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే ఈ కువైట్ ఎయిర్వేస్, జెజ్జర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. ఈ నెల 30 తేదీ వరకు కూడా మీరు ఎవరైనా ఎమర్జెన్సీకి ఇండియా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కువైట్ ఎయిర్వేస్ కానీ జెజ్జర్ ఎయిర్వేస్కే బుక్ చేసుకోండి. జూలై 25వ తేదీ తర్వాత మీరు ఒకవేళ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా జెజ్జర్ ఎయిర్వేస్కి కానీ కువైట్ ఎయిర్వేస్కి కానీ బుక్ చేసుకోవడమే చాలా చాలా సేఫ్టీ. ప్రస్తుతానికైతే 25వ తేదీ వరకు అన్నారు. ఆ బుద్ధుడికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్ రావాలన్నా సరే జెజ్జర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లకే టికెట్ బుక్ చేసుకోవడం చాలా చాలా సేఫ్టీ. ప్రస్తుతానికైతే కువైట్ నుండి కువైట్ ఎయిర్వేస్, జెజ్జర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. మిగతా ఫ్లైట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పటి నుంచి ఫ్లైట్లు తిరుగుతాయి ఏంటి అనేది అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. వీడియోనైతే ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాము. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సైడ్ నేను స్కానర్ ఇస్తా, అలాగే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటాను. అలాగే ప్రతిరోజు కువైట్లో దినార్ రేటు, బంగారం ధరల గురించి కూడా నేను పోస్ట్ పెడుతూ ఉంటాను. మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.